సెకండ్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించి డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనే లెసన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా వాటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, పొజిషన్, అటామిక్ రేడియస్, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ స్టార్ట్ చేశాము. అందులో భాగంగా వేరియబుల్ ఆక్సిడేషన్ నంబర్, పారామాగ్నెటిజం, కలర్డ్ అయాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి కంటిన్యూయేషన్గా ఈ క్లాస్లో మీకు రిమైనింగ్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్, ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్స్టిషియల్ కాంపౌండ్స్ గురించి, ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ గురించి, నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ అలాయ్స్ గురించి ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఫస్ట్ వన్, ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్స్టిషియల్ కాంపౌండ్స్, అల్పాంతర సమ్మేళనాలను ఏర్పరచుట. అల్పాంతర సమ్మేళనాలు ఏర్పరచుట. అయితే ఇంటర్స్టిషియల్ ప్లేసెస్, అల్పాంతర స్థానాలు అంటే ఏంటి అంటే, మెటల్ ఆటమ్స్ ఇలా ఉంటే వీటి మధ్య ఉన్నటువంటి ఈ గ్యాప్స్ ని ఇంటర్స్టిషియల్ ప్లేసెస్ అని చెప్తాం. ఈ మధ్యలో ఉండేటువంటి ఈ గ్యాప్స్ నే ఇంటర్స్టిషియల్ ప్లేసెస్ అని చెప్తాం. అయితే వెన్ క్రిస్టలైజేషన్ ఆఫ్ మెటల్స్ టేకింగ్ ప్లేస్, స్మాల్ సైజ్ హైడ్రోజన్, కార్బన్, నైట్రోజన్ ఆటమ్స్ ఈ ఇంటర్స్టిషియల్ ప్లేసెస్ లోకి చేరుతాయి. అంటే లోహాలు స్ఫటికీకరించేటువంటి సమయం లోపల తక్కువ పరిమాణం కలిగి ఉన్నటువంటి హైడ్రోజన్, కార్బన్, నైట్రోజన్ వంటి పరమాణువులు ఈ అల్పాంతర స్థానాలను చేరడం వల్ల ఏర్పడేటువంటి సమ్మేళనాలనే ఇంటర్స్టిషియల్ కాంపౌండ్స్, అల్పాంతర సమ్మేళనాలు అని చెప్తాం. దీస్ ఆర్ నాన్ స్టాకియోమెట్రిక్ కాంపౌండ్స్. నాన్ స్టాకియోమెట్రిక్ కాంపౌండ్స్ మీన్స్ దే కాంట్ హ్యావ్ పర్టికులర్ ఫార్ములా. వాటికి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి ఫార్ములా, పర్టికులర్ ఫార్ములా అనేది లేదు. కాబట్టి వీటిని నాన్ స్టాకియోమెట్రిక్ కాంపౌండ్స్ అని చెప్తాం. అయితే ఈ నాన్ స్టాకియోమెట్రిక్ కాంపౌండ్స్ ని ఏర్పరచడం వల్ల కొన్ని ప్రాపర్టీస్ ని చూపిస్తాయి. ఏంటంటే అవి దే ఆర్ హార్డ్ ఇన్ నేచర్. ఇవి చాలా గట్టిగా ఉంటాయి. ఇవి గట్టిగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వీటి యొక్క బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్లు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ కెమికల్లీ ఇనర్ట్. ఇవి రసాయనికంగా జడత్వాన్ని ప్రదర్శిస్తాయి. నెక్స్ట్ ఇవి మంచి కండక్టివిటీని చూపిస్తాయి. మెయింటైన్ కండక్టివిటీ. ఇవి ఇంటర్స్టిషియల్ కాంపౌండ్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇంటర్స్టిషియల్ కాంపౌండ్స్ మీన్స్ వెన్ స్మాల్ సైజ్ హైడ్రోజన్, కార్బన్, నైట్రోజన్ టేకింగ్ ప్లేస్ interstitial places, they are called interstitial compounds. The compounds in which hydrogen, carbon, nitrogen are entered into interstitial places, those compounds are called interstitial compounds. అంటే హైడ్రోజన్, కార్బన్, నైట్రోజన్ వంటివి అల్పాంతర స్థానాలలో చేరడం వల్ల ఏర్పడేటువంటి సమ్మేళనాలనే ఇంటర్స్టిషియల్ కాంపౌండ్స్ అని చెప్తాము. ఇవి గట్టిగా ఉంటాయి, అధిక ద్రవీభవన బాష్పీభవన స్థానాలు కలిగి ఉంటాయి, రసాయనికంగా జడత్వాన్ని చూపిస్తాయి, వాటి వాహకతను నిలుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్, సంక్లిష్ట సమ్మేళనాలను ఏర్పరచడం. సంక్లిష్ట సమ్మేళనాలు ఏర్పరచుట. అయితే కాంపౌండ్స్ అనేవి 2 types గా మనం చెప్పుకోవచ్చు. ఒకటి డబుల్ సాల్ట్స్, అనదర్ వన్ ఈజ్ కాంప్లెక్సెస్.
ఒకటి డబుల్ సాల్ట్స్, వాటిని యుగ్మ లవణాలు అని కూడా అంటాం. యుగ్మ లవణాలు, వీటిని సంక్లిష్టాలు. యుగ్మ లవణాలు మరియు సంక్లిష్టాలు. ఇట్లా పదార్థాలని లేదా లవణాలని 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ డబుల్ సాల్ట్స్ మీన్స్, దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి KCl, MgCl2, 6H2O. కార్నలైట్, it is కార్నలైట్. KCl, MgCl2, 6H2O. Example for complex is K4FeCN6. The difference between double salt and complex is, in double salt they give tests for all ions present in it. For example, in KCl there are K plus ion, Mg plus 2 ion and Cl minus ion. It gives test for these 3 ions. But in complexes it can't give test for all ions. ఇది అన్ని అయాన్లకి, అందులో ఉన్నటువంటి అన్ని అయాన్లకి చర్యల్ని ఇవ్వదు. ఇందులో మామూలుగా చూస్తే ఎలా కనిపిస్తుంది, K ప్లస్ కి, Fe ప్లస్ 2కి, Cn మైనస్ కి టెస్ట్లు ఇవ్వాలి ఇది. కానీ ఈ FeCN6 మొత్తం కలిపి ఒక భాగంగా ఏర్పడి ఉంటుంది. బయట K4 ఉంది, పొటాషియంలో 4 ఉన్నాయి. ఇది K ప్లస్ కి టెస్ట్ ఇస్తుంది మరియు FeCN6 మొత్తం కలిసి ఒకే అయాన్గా అది యాక్ట్ చేస్తుంది. అంటే కొన్ని కాంపౌండ్స్ కలిసి ఒక కాంప్లెక్స్ లాగా ఏర్పడి ఉంటాయి. ఇలా ఏర్పడేటువంటి సమ్మేళనాలని కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటాం. వీటి గురించి ఇదే చాప్టర్లో కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో డీప్గా చదువుతాం. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ అలాయ్స్ మీన్స్ మిశ్ర లోహాలను ఏర్పరచుట. మిశ్ర లోహాలు ఏర్పరచుట. మిశ్రలోహము అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ లోహాలు కలిసి ఏర్పడ్డటువంటి సజాతీయ మిశ్రమాన్నే మిశ్రలోహము అని చెప్తాం. అందులో కంపల్సరిగా 1 or 2 మెటల్స్ ఉండాలి. నెక్స్ట్ అవి కంపల్సరిగా లోహ స్వభావాన్ని ప్రదర్శించాలి. 2 or more metals combine with each other and form homogeneous mixture. It is called alloy. For example, brass, bronze, bronze. బ్రాస్ లో కాపర్ ప్లస్ జింక్ ఉంటుంది, బ్రాంజ్ లో కాపర్ ప్లస్ టిన్ ఉంటాయి. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ జర్మన్ సిల్వర్. జర్మన్ సిల్వర్, ఇందులో నికెల్ ప్లస్ కాపర్ ప్లస్ జింక్, ఈ 3 కూడా ఉంటాయి. ఇట్లా మోర్ దాన్ 2 or more మెటల్స్ కలిసిపోయి ఏర్పడ్లయితే దాన్ని అలాయ్స్ అని, మిశ్రలోహాలు అని చెప్తాం. ఇక్కడతో డి బ్లాక్ ఎలిమెంట్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మన కంటిన్యూయేషన్లో భాగంగా మన చాప్టర్ సెకండ్ పార్ట్ వచ్చేసి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ నేను ఫస్ట్ క్లాస్లోనే చెప్పాను. బేస్డ్ ఆన్ డిఫరెన్షియేటింగ్ అని ఎలిమెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 బ్లాక్స్ అని కదా. అయితే అక్కడ పొజిషన్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ వచ్చేసి మిడిల్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్లో ఉంటుంది అన్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి పొజిషన్ ఆఫ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ బాటమ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్. పీరియాడిక్ టేబుల్లో దిగువ భాగంలో ఉంటాయి. బాటమ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్లో ఇది కనిపిస్తాయి. అయితే ఈ ఎఫ్ బ్లాక్లో 2 సిరీస్ ఉన్నాయి. ఒకటి 4F సిరీస్, అనదర్ వన్ ఈజ్ 5F సిరీస్. 2 శ్రేణులు ఉన్నాయి. ఒకటి 4F శ్రేణి, ఇంకొకటి 5F శ్రేణి. 4F శ్రేణినే లాంథనైడ్ శ్రేణి అంటాం. లాంథనైడ్ శ్రేణి. 5F శ్రేణిని యాక్టినైడ్ శ్రేణి అని చెప్తాం. లాంథనైడ్ శ్రేణి, యాక్టినైడ్ శ్రేణి అని చెప్పి 2 శ్రేణులు ఉన్నాయి. లాంథనైడ్, ఇంకొకటి యాక్టినైడ్. లాంథనైడ్ శ్రేణి, యాక్టినైడ్ శ్రేణి. సరే, మరి ఏది లాంథనైడ్ శ్రేణి, ఏది యాక్టినైడ్ శ్రేణి అని చూసినట్లయితే మనకి పీరియాడిక్ టేబుల్ మీకు ఐడియా ఉంటే
పీరియాడిక్ టేబుల్లో 6th పీరియడ్లో 3rd ఎలిమెంట్ తర్వాత లాంథనమ్ అనే ఎలిమెంట్ వస్తుంది. 6th పీరియడ్లో 3rd ఎలిమెంట్ ఈజ్ లాంథనమ్. ఆఫ్టర్ లాంథనమ్ 14 ఎలిమెంట్స్ హ్యావ్ సిమిలర్ ప్రాపర్టీస్ విత్ లాంథనమ్. లాంథనంతో సమానమైనటువంటి ధర్మాల్ని ప్రదర్శిస్తాయి. లాంథనం తర్వాత ఉన్నటువంటి 14 మూలకాలు లాంథనం ధర్మాల్ని పోలి ఉంటాయి. వాటిని ఏమంటారంటే లాంథనైడ్స్ అని చెప్తాం. అట్లాగే యాక్టినైడ్స్. 7th పీరియడ్లో 3rd ఎలిమెంట్ యాక్టీనియం. యాక్టీనియం తర్వాత ఉన్నటువంటి 14 ఎలిమెంట్స్ ప్రాపర్టీస్ యాక్టీనియం ప్రాపర్టీస్ని పోలి ఉంటాయి. ఈ 14 ఎలిమెంట్స్ని కలిపి వాటిని యాక్టినైడ్స్ అని పిలుస్తాం. 4F లాంథనైడ్స్, 5F యాక్టినైడ్స్. అయితే ఆ రెండింటిని కూడా తీసి దిగువ భాగంలో లాంథనైడ్ని యాక్టినైడ్స్ని ఆవర్తన పట్టికలో పీరియాడిక్ టేబుల్ బాటంలో వాటిని విడిగా ఉంచడం జరిగింది. ఓకే, నెక్స్ట్ దీంట్లో లాంథనం నుంచి లిటేషియం వరకు ఉంటే ఇక్కడికి వచ్చే వరకు థోరియం నుంచి లారెన్షియం వరకు ఉంటాయి. థోరియం టు లారెన్షియం, లాంథనం టు లిటేషియం వరకు ఉంటాయి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. Outermost electronic configuration of these elements is n-2, F 1 to 14, n-1, D 0 to 1, Ns 1 or 2. ఈ మూలకాల యొక్క బాహ్య స్థాయి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం. సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం n-2, F 1 to 14, n-1, D 0 to 1, Ns 1 to 2. ఇందులో కూడా అనామలస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. అవి ముందు ముందు క్లాసెస్లో మీరు చూస్తారు. నెక్స్ట్ ఆటామిక్ రేడియస్. మళ్ళీ సేమ్ ఇన్ ఏ పీరియడ్ ఆర్ ఇన్ ఏ సిరీస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఆటామిక్ రేడియస్ వాల్యూస్ డిక్రీజెస్. నేను రీజన్ని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, రిపీట్ చేయడం లేదు. ఇక్కడ ఎడమ నుంచి కుడికి వచ్చే కొద్దీ ఆటామిక్ రేడియస్ వాల్యూస్ అనేవి క్రమంగా తగ్గుతూ వస్తాయి. అయితే ఇన్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఈ ఆటామిక్ రేడియస్ డిక్రీజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ లాంథనైడ్ కాంట్రాక్షన్. లాంథనైడ్ కాంట్రాక్షన్. పరమాణు పరిమాణంలో తగ్గుదల ఎక్కువగా ఉండడాన్ని లాంథనైడ్ కాంట్రాక్షన్ అని చెప్తాం. స్లో డిక్రీజింగ్ ఆఫ్ ఆటామిక్ రేడియస్ దట్ ఈస్ ఇన్ 4F బ్లాక్ 4F సిరీస్ ఈస్ కాల్డ్ లాంథనైడ్ కాంట్రాక్షన్. అయితే ఈ లాంథనైడ్ కాంట్రాక్షన్ వల్ల కొన్ని కాన్సిక్వెన్సెస్ అనేవి మనం చూస్తాం. వాటిని ఏమంటాం? లాంథనైడ్ కాంట్రాక్షన్ కాన్సిక్వెన్సెస్ అంటాం. లాంథనైడ్ సంకోచ ఫలితాలు. లాంథనైడ్ సంకోచ ఫలితాలు. అయితే నేను వీటి పొజిషన్ చెప్పేటప్పుడు ఇక్కడ 6th పీరియడ్లో 3rd ఎలిమెంట్ అన్నాను, 7th పీరియడ్లో 3rd ఎలిమెంట్ అన్నాను, వాటి తర్వాత ఉన్నటువంటి 14 ఎలిమెంట్స్ని తీసి క్రింద పెట్టాను అన్నాను. అయితే ఇక్కడ ఈ రకంగా విడిగా ఉంచిన తర్వాత మళ్ళీ డి బ్లాక్ ఎలిమెంట్స్ స్టార్ట్ అవుతాయి. ఈ లాంథనైడ్ కాంట్రాక్షన్ వల్ల ఫస్ట్ వన్ సపరేషన్ ఆఫ్ జిర్కోనియం అండ్ హాఫ్నియం. హాఫ్నియం మరియు జిర్కోనియం యొక్క సపరేషన్ అనేది కష్టమవుతుంది. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సపరేట్ జిర్కోనియం అండ్ హాఫ్నియం. నెక్స్ట్ సపరేషన్ ఆఫ్ లాంథనైడ్స్ ఫ్రమ్ ఇట్స్ మిక్స్చర్. అంటే లాంథనైడ్లను వాటి మిక్స్చర్ నుంచి సపరేట్ చేయడం కూడా కష్టమవుతుంది. సెకండ్ వన్ ఈజ్ సపరేషన్ ఆఫ్ lanthanides is difficult. Next, third one, basic nature from left to right decreases. ఎడమ నుంచి కుడికి వచ్చే కొద్దీ ఈ
లాంథనైడ్ల యొక్క బేసిక్ క్యారెక్టర్ అనేది క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఎలా అంటే సీరియం హైడ్రాక్సైడ్ CeOH టేకన్ ట్రైస్, అట్లాగే ల్యూటీషియం హైడ్రాక్సైడ్ LuOH టేకన్ ట్రైస్ తీసుకుంటే ఇవి OHను ఇవ్వడం ద్వారా బేసిక్ నేచర్ని చూపిస్తాయి. అయితే సీరియంకి OHకి మధ్య ఉన్నటువంటి బాండ్ బ్రేక్ అవ్వాలి. అట్లాగే ఇక్కడకి OHకి మధ్య ఉన్నటువంటి బాండ్ బ్రేక్ అవ్వాలి. అయితే ఎప్పుడైతే ఆటామిక్ రేడియస్ తగ్గుతుందో అట్రాక్షన్ అనేది ఎక్కువ అవుతుంది, కాబట్టి బాండ్ బ్రేకింగ్ అనేది కష్టం అవుతుంది. ఇక్కడికి వచ్చే వరకు ఆటామిక్ సైజ్ ఎక్కువగా ఉండడం వల్ల బాండ్ బ్రేకింగ్ అనేది ఈజీ అవుతుంది. కాబట్టి సీరియం హైడ్రాక్సైడ్ బాండ్ బ్రేక్ అయ్యి ఈజీగా OH ఇవ్వగలుగుతుంది. ల్యూటీషియం హైడ్రాక్సైడ్లో బాండ్ బ్రేకింగ్ అనేది కష్టమయ్యి అక్కడ OH అనేది తక్కువగా ఇస్తుంది. కాబట్టి ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ బేసిక్ నేచర్ అనేది స్లోలీ డిక్రీజెస్. ఈ చాప్టర్లో మనము D అండ్ F బ్లాక్ కంప్లీట్ చేస్తున్నాం. దాని కంటిన్యూయేషన్గా కోఆర్డినేషన్ కాంపౌండ్స్, సమన్వయ సమ్మేళనాలు, ఇది కూడా ఈ చాప్టర్కి చెందుతుంది. కాంప్లెక్స్ కాంపౌండ్స్ గురించి కొంచెం చెప్పాను మీకు ఆల్రెడీ. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ చెప్పేటప్పుడు వచ్చింది ఇది మనకి. కాంపౌండ్స్ 2 టైప్స్ అన్నాను, డబుల్ సాల్ట్స్ అండ్ కాంప్లెక్సెస్. డబుల్ సాల్ట్స్లో అన్ని అయాన్లకు చర్యలు ఇవ్వవు, కాంప్లెక్సెస్ డబుల్ సాల్ట్స్కి వచ్చేవరకు అన్ని అయాన్లకు చర్యలు ఇస్తున్నాయి, కాంప్లెక్సెస్లోకి వచ్చేవరకు అన్ని అయాన్లకు చర్యలు ఇవ్వవు అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా లాస్ట్ క్లాస్లో చూస్తారు. సో దాని గురించి కొంచెం డీప్గా కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లేదా సమన్వయ సమ్మేళనాలు, వీటినే కాంప్లెక్స్ కాంపౌండ్స్ అని కూడా చెప్తాం, ఏ పేరుతో చెప్పినా ఒకటి. సరే, ఈ చాప్టర్లో మనం కొన్ని వర్డ్స్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం. అవేంటి అంటే కేంద్ర లోహము, సెంట్రల్ మెటల్, సెంట్రల్ మెటల్, లైగాండ్, లైగాండ్, సమన్వయ సంఖ్య, కోఆర్డినేషన్ నంబర్, సమన్వయ సమూహము, కోఆర్డినేషన్ ఎంటిటీ, సమన్వయ మండలము, కోఆర్డినేషన్ పేర్, నెక్స్ట్ సమన్వయ ఆల్రెడీ వచ్చింది, సమన్వయ సంఖ్య. నెక్స్ట్ ఆక్సీకరణ సంఖ్య, ఆక్సిడేషన్ నంబర్, ఆక్సిడేషన్ నంబర్, ఆక్సీకరణ సంఖ్య. వీటి గురించి చూద్దాం. ఫస్ట్ వన్ కేంద్ర లోహము. అయితే ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లేదా సమన్వయ సమ్మేళనాలు అని ఎందుకు ఈ పేరుతో పిలుస్తామంటే, ఈ కాంపౌండ్స్ లోపల సమన్వయ సంయోజనీయ బంధం ప్రధానంగా కేంద్ర లోహానికి లైగాండ్కి మధ్య ఉంటుంది, కాబట్టి వీటిని సమన్వయ సమ్మేళనాలు లేదా సమన్వయ సమ్మేళనాలు అని చెప్పడం జరుగుతుంది. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అని చెప్తాం. సరే, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ వర్డ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. K4FeCN6 పొటాషియం హెక్సాసైనో ఫెర్రేట్. అందులో ఫస్ట్ వన్ కేంద్ర లోహము, సెంట్రల్ మెటల్. ఈ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి మెటల్ని సెంట్రల్ మెటల్ అని చెప్తాం. అయితే ఈ సెంట్రల్ మెటల్ అనేది ఎంటీ ఆర్బిటాల్స్ ని కలిగి ఉండాలి. అది లైగాండ్స్ నుంచి ఎలక్ట్రాన్ పెయిర్ తీసుకొని కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ని ఏర్పరచగలగాలి. మీన్స్ సెంట్రల్ మెటల్ should have empty orbitals and form coordinate covalent bond with ligand and absorbs electrons from ligand. అట్లా ఉన్నటువంటి మెటల్ ని సెంట్రల్ మెటల్ అని చెప్తున్నాం, కేంద్ర లోహం. ఈ ఎగ్జాంపుల్లో కేంద్ర లోహం వచ్చేసి ఐరన్ Fe. నెక్స్ట్ లైగాండ్. ఏ సమ్మేళనాలైతే లోన్ ఎలక్ట్రాన్ పెయిర్ కలిగి సెంట్రల్ మెటల్ కి ఆ లోన్ ఎలక్ట్రాన్ పెయిర్ ని డొనేట్ చేసి
కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ని ఫామ్ చేసి దాన్ని షేర్ చేసుకుంటుందో అలాంటి కాంపౌండ్స్ నే లైగాండ్ అని చెప్తాం. లైగాండ్ హ్యావ్ లోన్ ఎలక్ట్రాన్ అండ్ ఫార్మ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ విత్ సెంట్రల్ మెటల్. ఈ ఎగ్జాంపుల్లో సిఎన్స్ వచ్చేసి లైగాండ్స్, 6 సిఎన్స్ ఉన్నాయి కదా, అవి లైగాండ్స్ గా ఉంటాయి. నెక్స్ట్ సమన్వయ సంఖ్య, కోఆర్డినేషన్ నంబర్. ద నంబర్ ఆఫ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ present surrounding the central metal are called coordination number. కేంద్ర లోహం చుట్టూ ఉన్నటువంటి సమన్వయ సమయోజనీయ బంధాల సంఖ్యనే సమన్వయ సంఖ్య అని చెప్తాం. ఇందులో 6 లైగాండ్స్ ఉన్నాయి. 6 లైగాండ్స్ మెటల్తో 6 కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ని ఏర్పరుస్తాయి. కాబట్టి ఈ ఎగ్జాంపుల్లో సమన్వయ సంఖ్య అనేది 6. నెక్స్ట్ సమన్వయ సమూహము, కోఆర్డినేషన్ ఎంటిటీ. కోఆర్డినేట్ ఎంటిటీ అంటే ఏంటి అంటే ఈ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి మెటల్ మరియు లైగాండ్ మొత్తాన్ని కలిపి సమన్వయ సమూహము అంటాం. అంటే ఇందులో Fe అండ్ CN6 అనేటువంటిది కోఆర్డినేషన్ ఎంటిటీ, సమన్వయ సమూహం. నెక్స్ట్ సమన్వయ మండలం, కోఆర్డినేషన్ పేర్ అంటే ఏంటి అంటే ఈ సమన్వయ సమూహాన్ని ఒక స్క్వేర్ బ్రాకెట్ లో చూయించినట్లయితే దాన్ని సమన్వయ మండలము అని చెప్తాం. ద కోఆర్డినేషన్ ఎంటిటీ ఈజ్ షోన్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్ ఈజ్ కాల్డ్ కోఆర్డినేషన్ పేర్. నెక్స్ట్ ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ మెటల్ మీన్స్ ద చార్జ్ present on central metal is called oxidation number. ఈ ఎగ్జాంపుల్లో K4 బయట 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ -4, Cn ఒక్కొక్క దాన్ని మైనస్ ఉంటుంది. 6 మైనస్ లో 4 మైనస్ మిగిలితే సెంట్రల్ మెటల్ వచ్చేసి 2 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ మెటల్ ఈజ్ 2. ఇది దీనికి సంబంధించినటువంటి కొన్ని వర్డ్స్. ఫస్ట్ వన్ సెంట్రల్ మెటల్, లైగాండ్, కోఆర్డినేషన్ నంబర్, కోఆర్డినేషన్ ఎంటిటీ, కోఆర్డినేషన్ స్పియర్ అండ్ ఆక్సిడేషన్ నంబర్. నెక్స్ట్ ఇక్కడ నేను లైగాండ్స్ గురించి చెప్పేటప్పుడు జస్ట్ వర్డ్ మాత్రమే చెప్పాను, దాని గురించి కొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైప్స్ ఆఫ్ లైగాండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైగాండ్ అంటే ఏమన్నాను, ఇట్ షుడ్ హ్యావ్ లోన్ ఎలక్ట్రాన్స్ అండ్ ఫార్మ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ విత్ సెంట్రల్ మెటల్ అని చెప్పాను. అయితే ద ఫార్మేషన్ ఆఫ్ కోఆర్డినేషన్ బాండ్ అంటే అది ఎన్ని కోఆర్డినేట్ బాండ్లను ఏర్పరచగలుగుతుంది లేదా ఎన్ని ఎలక్ట్రాన్ పేర్స్ ని ఇవ్వగలుగుతుంది అన్న దానిపైన ఆధారపడి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైగాండ్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ మోనోడెంటేట్ లైగాండ్, దీనినే ఏక దంతాత్మక లైగాండ్ అని చెప్తాం. నెక్స్ట్ బైడెంటేట్ లైగాండ్, ద్విదంతాత్మక లైగాండ్స్ అని అంటాం. నెక్స్ట్ పాలీడెంటేట్ లైగాండ్, ఇంగ్లీష్ లో కూడా తెలుగులో సేమ్ వర్డ్ పాలీడెంటేట్ లైగాండ్స్. అయితే ఫస్ట్ వన్ మోనోడెంటేట్ లైగాండ్స్ అంటే ఇవి సెంట్రల్ మెటల్ తో కేవలం ఒకే ఒక కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ని ఏర్పరచగలుగుతాయి. అంటే ఇవి కేవలం ఒకే ఒక లోన్ పేర్ ని కలిగి ఉండి అవి మెటల్ తోటి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ని సమన్వయ సంయోజనీయ బంధాన్ని ఏర్పరచగలుగుతాయి. ఇవి నెగిటివ్ అయినా ఉండొచ్చు, పాజిటివ్ అయినా ఉండొచ్చు, లేదా న్యూట్రల్ అయినా ఉండొచ్చు. నెగిటివ్ లైగాండ్కి ఎగ్జాంపుల్ Cl మైనస్, Br మైనస్, క్లోరో, బ్రోమో, సయనో, Cn మైనస్, ఐసోసయనో, Nc మైనస్, థయోసయనో, SCN మైనస్. వీటిలో అన్నిట్లో కూడా ఇవన్నీ కూడా ఒక కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ని మాత్రమే ఏర్పరచగలుగుతాయి. అన్నీ కూడా నెగిటివ్ లైగాండ్. నెక్స్ట్ పాజిటివ్ లైగాండ్ NO ప్లస్, నైట్రోజీనియం ప్లస్, NO ప్లస్. నెక్స్ట్ న్యూట్రల్ లైగాండ్స్, దీనికి ఎగ్జాంపుల్ NH3, ఎమీన్, H2O, ఆక్వా, కార్బోనైల్, CO. ఈ మూడు కూడా న్యూట్రల్ లైగాండ్స్ కి ఎగ్జాంపుల్ గా ఉంటాయి. ఇవన్నీ మోనోడెంటేట్ లైగాండ్స్. ఇవి కేవలం ఒకే ఒక కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ని ఏర్పరచగలుగుతాయి. నెక్స్ట్ బైడెంటేట్
లైగాండ్స్, ద్విదంతాత్మక లైగాండ్స్. ఇవి రెండు కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ని ఏర్పరచగలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ SO4-2, CO3-2 ఇవి నెగిటివ్ లైగాండ్స్ కిందికి వస్తాయి. నెక్స్ట్ ఈథేన్ డయామిన్ తో చూపిస్తాం. దాని స్ట్రక్చర్ వచ్చేసి CH2 CH2 NH2 NH2. ఇది ఈథేన్ డయామిన్ అంటాం. ఈ మూడు కూడా బైడెంటేట్ లైగాండ్స్ కి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. పేరులోనే ఉంది బైడెంటేట్ లైగాండ్, ద్విదంతాత్మక లైగాండ్. ఇవి సెంట్రల్ మెటల్ తో రెండు కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ని ఏర్పరచగలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ SO4-2 తీసుకుంటే SO4-2 యొక్క స్ట్రక్చర్ S డబుల్ బాండ్ O డబుల్ బాండ్ O O మైనస్ O మైనస్ ఇలా ఉంటుంది. SO4-2 ఈ మైనస్ మైనస్ ఉన్నటువంటి భాగాల ద్వారా ఇక్కడ ఎలక్ట్రాన్ పెయిర్స్ ఉంటాయి, రెండు లోన్ ఎలక్ట్రాన్ పెయిర్స్ ఉంటాయి. కాబట్టి అది మెటల్ తో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ని ఏర్పరచగలుగుతుంది. ఈ ఆక్సిజన్ తో ఒక కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, ఇంకొక ఆక్సిజన్ తో ఇంకొక కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ని ఏర్పరచగలుగుతుంది. ఎట్ అ టైం రెండు కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్లను ఏర్పరచగలుగుతుంది. కాబట్టి అది బైడెంటేట్ లైగాండ్. ఇట్లా రెండు కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఏర్పరచగలిగితే వాటిని బైడెంటేట్ లైగాండ్స్ అని చెప్తాం. నెక్స్ట్ పాలీడెంటేట్ లైగాండ్స్. రెండు కన్నా ఎక్కువ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ని ఏర్పరిస్తే వాటిని పాలీడెంటేట్ లైగాండ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ NTA నైట్రైటో ట్రై ఎసిటేట్. ఇది యాక్చువల్ గా టెట్రాడెంటేట్ లైగాండ్. దాని స్ట్రక్చర్ వచ్చేసి NCH2 COO మైనస్ CH2 COO మైనస్ CH2 COO మైనస్. ఇందులో మూడు ఎసిటేట్లను ఉపయోగించి మూడు కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ వస్తాయి. అట్లాగే నైట్రోజన్ ద్వారా కూడా ఒక కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ని అది ఏర్పరచగలుగుతుంది. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇథిలీన్ డయామిన్ టెట్రా ఎసిటేట్. ఇథిలీన్ డయామిన్ టెట్రా ఎసిటేట్ ఇది హెక్సాడెంటేట్ గా ఉంటుంది. అంటే 6 కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ని అది ఏర్పరచగలుగుతుంది. ఇవి పాలీడెంటేట్ లైగాండ్. నెక్స్ట్ ambidentate ligand. Ambidentate ligand means it is monodentate ligand. అంటే సపోజ్ SO4-2 ఉంది అనుకోండి, సారీ ambidentate ligand is monodentate ligand. ఫర్ ఎగ్జాంపుల్ CN- అండ్ NC-. ఈ రెండిటి ఫార్ములా సేమ్, CN ఉంది. అయితే ఒకసారి కార్బన్ ద్వారా కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ని ఏర్పరచొచ్చు, ఇంకొకసారి నైట్రోజన్ ద్వారా కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ని ఏర్పరచొచ్చు. అంటే ఇది రెండు డోనార్ ఆటమ్స్ కలిగి ఉన్నప్పటికీ కూడా ఒకే డోనార్ ఆటమ్ ని యూజ్ చేసుకొని కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ని ఏర్పరచగలుగుతుంది. అలాంటి వాటిని అంబిడెంటేట్ లైగాండ్స్ అని అంటాం. ఇంకొక టైప్ ఆఫ్ కూడా ఉంది ఫ్లెక్సిడెంటేట్ లైగాండ్స్ అని. ఫ్లెక్సిడెంటేట్ లైగాండ్స్ అంటే ఇవి పాలీడెంటేట్ లైగాండ్స్ అయినప్పటికీ కూడా కొన్ని ఉపయోగించుకొని కొన్ని ఉపయోగించుకోకుండా ఉన్నట్లయితే, సపోజ్ SO4-2 అనేది బైడెంటేట్, దాంట్లో ఒకటి మాత్రమే ఉపయోగించుకుంటే అప్పుడు దాన్ని ఫ్లెక్సిడెంటేట్ అని చెప్తాం. ఇక్కడతో ఆపుతాను. దీనికి సంబంధించి కొంత ఎక్సర్సైజ్ ఇస్తాను, రాసుకో. ఈ టాపిక్ సంబంధించినటువంటి క్వశ్చన్. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద outer most common electronic configuration of F block elements? F block మూలకాల బాహ్య స్థాయి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసము తెలుపుము. సెకండ్ వన్, వాట్ ఈస్ లాంథనైడ్ కాంట్రాక్షన్? గివ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. లాంథనైడ్ సంకోచం అనగానేమి, దాని ఫలితాలేవి? థర్డ్ వన్, సమన్వయ సంఖ్య అనగా నేమి? వాట్ ఈస్ కోఆర్డినేషన్ నంబర్? నెక్స్ట్, అంబిడెంటేట్ లైగాండ్ అనగా నేమి? వాట్ ఈస్ అంబిడెంటేట్ లైగాండ్? లాస్ట్ వన్, బ్రాస్, బ్రాంజ్ అండ్ జర్మన్ సిల్వర్ కాంపోజిషన్ రాయాలి. వాట్ ఈస్ ద కాంపోజిషన్ ఆఫ్ బ్రాస్, బ్రాంజ్ అండ్ జర్మన్ సిల్వర్? ఇత్తడి, కంచు, జర్మన్ సిల్వర్ల యొక్క సంఘటనలు తెలుపండి. ఇక్కడతో సెకండ్ పార్ట్ ని
ఆపుతాను. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం.